హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో మనతో పాటు శశాంక్ ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు సీజన్ 4లో. సో తను అడిగి తెలుసుకుందాం ఈసారి ఎలా ఉండబోతుంది సీజన్, తను ఎలా పర్ఫామ్ చేయబోతున్నారంటే. హాయ్ శశాంక్. హాయ్ అన్న, ఎలా బాగున్నాను. నేను బాగున్నాను. నేను హైదరాబాద్. సో ఎలా అనిపిస్తుంది ఈసారి సీజన్ 4లో ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేయడం? అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రీవియస్ 3 సీజన్స్ నుంచి ట్రై చేస్తున్నాను, బట్ ఈ సీజన్ మంచిగా వర్కౌట్ అయింది. అండ్ నేను వేరే షోస్లో కూడా చేశాను, బట్ ఏ షోలో నేను నా ఇన్స్ట్రుమెంట్తో వెళ్ళలేదు. సో ఈ షోలో ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రతి పర్ఫార్మెన్స్లో ఫ్లూట్తో పర్ఫామ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా కొత్తగా మీకు కూడా రాబోతున్నాయి, మీరు కూడా చూస్తారు. దానికోసమే ఎప్పటి నుంచి నీకు ఈ సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా? నాకు ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ నుంచి. అంటే మా సిస్టర్ కూచిపూడి డాన్సర్, ప్లస్ తను కర్ణాటక కూడా నేర్చుకున్నారు. తనని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను పాడడం స్టార్ట్ చేశాను. సో నా 6th-7th క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. సో నీతో పాటు ఉన్న 11 కంటెస్టెంట్స్, సో వాళ్ళు కూడా ఇచ్చి పడేస్తున్నారు. సో ఎలా ఉంది వాళ్ళతో, అందరితో ఇట్లా ఫ్రెండ్లీగా ఉంటాం, వాళ్ళందరితో పార్టిసిపేట్ చేయడం? అంటే కాంపిటీషన్ అని కాకుండా మేము అందరం కలిసి జామింగ్ చేసుకుంటూ, ఏజ్లో మనకంటే చిన్నగైనా పెద్దగైనా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ, అండ్ చాలా అంటే ఒకరికి గిటార్ వచ్చు. సో నేను వాళ్ళ దగ్గర గిటార్ నేర్చుకోవడం చాలా ఒక ఫన్ లెర్నింగ్. నైట్ టైమ్స్ కూడా మంచిగా జామింగ్ చేసుకుంటూ ఉంటాం అందరం కలిసి. జడ్జెస్తో మంచిగా వాళ్ళు మాకు ఇచ్చే సజెషన్స్ మేము అందరం గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరికి చెప్పుకోవడము మంచిగా ఉంది. సో ఎప్పుడన్నా తమన్ గారు ఆఫ్ స్క్రీన్లో మీకు ఎటువంటి సజెషన్స్ కానీ ఏమైనా ఇవ్వడం జరిగింది? తమన్ గారు అవ్వచ్చు, కార్తిక్ గారు అవ్వచ్చు, లేదా గీతా మాధురి గారు అవ్వచ్చు, శ్రీరామ్ చంద్ర ఆర్ఎల్స్, లేకపోతే సమీర గారు, ఎవరన్నా మీకు ఎట్లా ఉండేవాళ్ళు ఆఫ్ స్క్రీన్? అంటే సో ఆఫ్ స్క్రీన్ అంటే ఏం లేదు, నేను నాకు చెప్పినట్టు వాళ్ళు వచ్చి మా పర్ఫార్మెన్స్లో ఏది మిస్ అయ్యింది, ఇంకా ఏది యాడ్ చేస్తే ఒక ప్లేబ్యాక్ సింగర్లా అవ్వచ్చు, ఆర్ ఒక మంచి పర్ఫార్మర్లా ఎలా అవ్వచ్చు అని చెప్తారు. సో నీకు ఈ ముగ్గురు గెస్ట్లో నీకు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ అంటే ఎవరు చెప్పు? జడ్జెస్లో కదా, జడ్జెస్లో ఆబ్వియస్లీ తమన్ సార్. ఎందుకంటే ఆయన కామెడీ టైపింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి ఒక మూవీ కానీ ఒక ఆడియన్స్కి కానీ ఎలా పాడితే బాగుంటుంది అని చెప్తారు. సో తమన్ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్? మగువా 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 లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా ననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా. సూపర్, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.